ఇప్పటికీ గతంలో 20 క్వింటాళ్ళు ఎకరానికి వచ్చి 24,000 రూపాయలు కింటాకి మద్దతు ధర ఉన్న చోట దాదాపు సగం దిగుబడి వచ్చి సగం రేటుకు పడిపోయినా కూడా వారి వైపున మాట్లాడడానికి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా? మరి ఇంత సమయం కావాల్సి ఉంటే ఈ సమయాన్ని ఇవ్వకుండా కేవలం మీ యొక్క అధికార మదంతో ప్రతిపక్షం యొక్క గొంతుని తొక్కివేసే ప్రయత్నం చేస్తుంది. ఇది సమంజసమేనా? ఇది ధర్మమేనా? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి లేదా? గవర్నర్ గారు కూడా ఆలోచించాలి, వారి బాధ్యతని గుర్తించాలి, ప్రతిపక్షం యొక్క పాత్రని గుర్తించాలి. ప్రతిపక్షం లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేది గవర్నర్ గారు కూడా గమనించాలి. కేవలం అధికార పక్షానికి అండగా నిలబడడం కోసం గవర్నర్ గారికి ఆ పదవి రాలేదు. ప్రజల పక్షాన నిలబడడం కోసం మాత్రమే గవర్నర్ గారికి ఆ పదవి ఉంది. గవర్నర్ గారు కూడా దాన్ని గుర్తించాలి. మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా? మీరు కూడా ఆలోచించాలి.